ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇక మీదట పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మన కొరకు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యం వర్ణించే శక్యం కానివి. ఆయన కల్వరి శిలువలో ప్రాణమిచ్చి రక్షించుకొని తన ప్రజలుగా సొత్తుగా చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ గురించి రాసిన మాట ఏంటంటే, ఇశ్రాయేలునకు ఆశ్రయమా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, యేసు రక్తంతో కడగబడిన మనకు యెహోవా యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయము అనే విషయం మనం గుర్తెరగాలి. అంటే మనకు నెమ్మది, యథార్థత, సమాధానము, సంతోషము ఇచ్చే స్థలము, ఇచ్చే నామము, ఇచ్చే దుర్గము ఏదైనా ఉందంటే ఈ యేసుక్రీస్తు ప్రభు అని మనం ఎరగవలసిన వారమైన. రెండో మాట చూస్తే, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. చూడండి, యెహోవాను ఆశ్రయించిన వారికి గౌరవము అని ఈ మాట చూపిస్తుంది. యెహోవాను ఎవరైతే ఆశ్రయంగా చేసుకుంటున్నారో వారికేమో నెమ్మది, గౌరవము, అన్ని రకాలుగా ఆశీర్వాదం ఉంది. యెహోవాను విసర్జించిన వారు ఏమవుతారంట, సిగ్గునందుదురు అని మాట్లాడుతున్నారు. అయితే ఈయన ఎట్లుంటాడు అంటే, యెహోవా అను జీవజలపు ఊటను విసర్జించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఎట్లుంటాడు మనకంటే జీవజలము. అంటే ఈనాడు మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, జలాలు మనకు తెలుసు కానీ జీవజలం తెలియదు. జీవజలములు అంటే ఈయనే జీవజలము అని మాట్లాడుతున్నాడు కదా. పరలోకంలో జీవజలం ఉంటుంది. ఆ జీవజలముగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి దిగొచ్చి శిలువలో ప్రాణం ఇచ్చినాడు. యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభుతో ఎవరైతే సంతృప్తి చెంది యేసు ప్రభును కలిగి ఉంటారో వారు ఈ లోకంలో జీవించేవారు మాత్రమే కాదు, పరలోకంలో కూడా ఈ లోకము తాత్కాలిక లోకం, ఇది ముగించబడే లోకం. అయితే ఈ లోక యాత్ర ముగిన వెంటనే ఆ లోకంలో ఆ జీవజలాల యొద్దకు కొనిపోబడేవారం అయినాం. ఈ గొప్ప అనుభవం మనం ఎరిగినామా? చాలాసార్లు రక్షింపబడినప్పటికీ ఈ యాత్రలో చిన్న చిన్న పరిస్థితులను బట్టి, చిన్న చిన్న ఆయాసకరమైన పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటామంటే దేవుని నుంచి దూరం అవుతుంటాం. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయనను విడవకుండా, ఆయనను అనుసరించి ఆయన మార్గంలో ఉండాలనేది ఆయన యొక్క కోరిక. మన జీవితంలో ఎంతవరకు అట్లున్నాం? మనము ఆయనను ఆశ్రయిస్తున్నామా? ఆయన నామానికి మనము తేవలసిన మహిమ, తీసుకురావాల్సిన ఘనత తెచ్చేవారమైనాం. చాలాసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటిని హృదయంలో ఉంచుకొని, లేకుంటే దేవుని మీద వాటిని ఆయాసకరంగా పెట్టుకొని దేవుని నుంచి దూరం అయిపోయేవారం అన్నాం. అయితే ప్రభు కోరిక ఏంటంటే యెహోవాను ఆశ్రయించాలి, ఆయన దగ్గర ఉండాలి అని కోరుతున్నాడు. ఉదయకాలము మన జీవితాల్లో ఎంతవరకు ఆయన మీద ఆధారపడి ఉన్నాము, ఆయన మీద ఆధారపడి మనము ఆశీర్వాదకరంగా ఉన్నాము, గౌరవంగా ఉన్నాము అనే విషయం ఎరిగి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రంలో అనేక సార్లు నీ మహిమను వెళ్ళి తిరిగిన వారం దయతో క్షమించండి. నీ అందరూ ఆధారపడి జీవించిన కృప నీవని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.